Welcome to next session of Gen Z Talk. I'm super excited today. ఈ రోజు మనతో ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్ పిల్లలు ఉన్నారు. వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందని పేరెంట్స్ అనుకునే ఉంటారు, లేదంటే అసలు జెన్జీ ఆలోచనలు ఎలా ఉంటాయి, వీళ్ళే కదా మనకు ఫ్యూచర్, వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం ఒక క్యాజువల్ జెన్జీ టాక్లో ఈరోజు మాట్లాడదాం. హలో గైస్. హాయ్ హాయ్. సో నేను ఫస్ట్ ఒకటి అడుగుతా, ఒక పర్సనల్ క్వశ్చన్. మీ బెస్ట్ హాబీస్ ఏంటి? నీ ఫేవరెట్ హాబీస్ ఏంటి? నా పేరు ఆదిత్య. ఐఎమ్ ఫ్రమ్ 7th grade అండ్ ఐ లైక్ టు ప్లే ఫుట్బాల్. మై ఫేవరెట్ హాబీస్ ఫుట్బాల్. ఓకే. నా పేరు రేఖ. నేను 8th grade నుంచి. నా ఫేవరెట్ హాబీ రీడింగ్ ఇంకా సింగింగ్. రీడింగ్ అండ్ సింగింగ్. ఐఎమ్ లిఖిత. నేను 7th చదువుతున్నాను. నా ఫేవరెట్ హాబీ డాన్సింగ్. ఏ డాన్స్? వెస్టర్న్ డాన్స్. నా పేరు అక్షర. నేను 9th క్లాస్లో చదువుతున్నాను. నా ఫేవరెట్ హాబీ ఫేవరెట్ హాబీ ఈజ్ లెర్నింగ్ న్యూ ఆర్ట్ ఫామ్స్, అంటే క్రోషే అయినా, క్విల్లింగ్ అయినా, లేకపోతే డ్రాయింగ్ అయినా, అలాంటివి. Hello, my name is Satvik and I am studying in 9th grade, and I personally love playing badminton and also doing swimming. నా పేరు అశ్రుత. నేను 8th gradeలో చదువుతున్నా. ఇంకా నా ఫేవరెట్ హాబీస్ వాచింగ్ మూవీస్ ఇంకా క్లాసికల్ డాన్స్. సో హాబీస్ ఇవి అన్నారు కదా, యూజువల్గా మీ హాబీస్ని ఫుల్ టైం కెరియర్గా చేసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించింది మ్యామ్. అంటే నేను ఇప్పుడు ఆర్ట్ అని చెప్పాను కదా, మా పేరెంట్స్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఆర్ట్లో బాగా చేస్తావు, నీకు చాలా ఇష్టం కదా, యూ కెన్ టేక్ ఏ కోర్స్ ఇన్ దిస్ అండ్ యూ కెన్ ఆల్సో ప్రాబబ్లీ ఫైండ్ ఏ జాబ్ విచ్ విల్ ఇంప్లిమెంట్ యువర్ ఆర్ట్ స్కిల్స్ అండ్ విల్ గెట్ యూ గుడ్ పే. ఓ, వెరీ నైస్. మీకు అనిపించిందా ఎప్పుడైనా లైక్ సంబడి? అవును, నాకు అనిపించింది నా హాబీని నేను కెరియర్గా మార్చుకోవాలని. ఫుట్బాల్ ఆడుతూ ఉంటాను నేను. అయితే నేను టీవీలో కూడా చూస్తుంటాను మ్యాచెస్. అయితే ప్లేయర్స్ అందరికీ ఇలా మిలియన్స్లో పేమెంట్స్ వస్తుంటాయి శాలరీగా. అయితే నాకు కూడా అది రీక్రియేట్ చేయాలని ఉంది పెద్దగా అయ్యాక. వెరీ నైస్. అంటే హాబీని కెరియర్ లాగా చేసుకునేది మనీ కోసం అన్నట్టునా, లేకపోతే నీకు అది ఇష్టం అని కూడానా? రెండా? నాకు అది ఇష్టము. ఇట్స్ ఫన్ ప్లేయింగ్, నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద మనీ. ఓకే. I can get money by many ways, but for my happiness I do that. వావ్, అమేజింగ్. ఇప్పుడు మనీ గురించి మాట్లాడుతున్నాం కదా, మీకు అంటే మీకు పాకెట్ మనీ అంటూ వస్తుంది కదా. ఓకే, పాకెట్ మనీని మీరు అంటే ఎలా మేనేజ్ చేయాలి, పెద్దగాక నేను ఇంత ఎర్న్ చేయాలా, ఈ థాట్స్ మీకు వస్తాయా? అప్పుడప్పుడు వచ్చింది. నేను ఎక్కువ మనీ స్పెండ్ చేయను నా పాకెట్ మనీ నుంచి. ఇప్పుడైతే అట్లానే ఉంది. ఫ్యూచర్లో లేకపోతే ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ మీద ఐడియా ఉంటుంది. ఎలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? ఎనీ బేసిక్ ఐడియా? ఎలా ఇన్వెస్ట్ చేద్దామంటే వచ్చి ఒక స్మాల్ కంపెనీలో ఏమన్నా బాగా నడుస్తుంటే అట్లా ఇన్వెస్ట్ చేద్దాం. నాకు దీని గురించి మొత్తం తెలీదు. మా ఫాదర్ లేకపోతే పేరెంట్స్ హెల్ప్ తీసుకుంటాం. ఓ, నైస్. నేను ఇప్పుడు డాన్స్ కదా, సో దానికి ఒక స్టూడియో పెట్టుకుని ఇన్వెస్ట్ చేసి స్టూడియో పెట్టుకుని అలా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. దాన్ని నువ్వు ఫుల్ టైం కెరియర్ లాగా మార్చుకుందాం అనుకుంటున్నావా డాన్స్ని, ఆర్ డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్స్? యాక్టింగ్ కూడా ఉంది. సో నేను ఆ రెండు చేద్దామని నా ప్లాన్ అనమాట. వెరీ నైస్, ఇంట్రెస్టింగ్. ఓకే, యాక్చువల్లీ మా పేరెంట్స్ నాకు పాకెట్ మనీ ఎక్కారు, అండ్ నెక్స్ట్ ఐ ఎర్న్డ్ అ లాట్ ఆఫ్ మనీ. ఎలా? చెప్పు, నవ్వుతున్నా పర్లేదు, చెప్పు. Actually, I created a Shopify account and I sold the things which I have. I also like what? ఇప్పుడు మీకు షాపిఫై అకౌంట్ ఉంటే మీరు వేరే వెబ్సైట్లో ఉన్న లింక్స్ తీసుకొచ్చి అందులో పెడితే మీరు ప్రాసెసింగ్ అయితే మీ టైం స్పెండ్ చేస్తే మీకు మనీ ఇస్తారు. ఓకే. అలా చేశాను. అదే కాకుండా ఊర్లో కూడా సంపాదించాను. ఓహో, నైస్. సో దాన్ని ఏం చేసావు? నేను పర్సనల్ యూసెస్ ఖర్చు పెట్టుకున్నాను. ఓకే. మీకు పర్సనల్ యూజెస్ అంటే ఏముంటాయి? ఫ్రెండ్స్తో తినడం. ఓకే. ఆడుకోవడం. ఎప్పుడన్నా బ్యాడ్మింటన్ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అలసిపోతే కూల్ డ్రింక్ తాగడం. ఓకే. సో ఈ మనీ గురించి మనం మాట్లాడుతున్నాం కదా, ఫ్యూచర్లో హౌ డస్ యువర్ మైండ్ వర్క్ విత్ మనీ? Actually, it's a pretty good topic, but
ప్రస్తుతానికైతే నా దగ్గర అలాంటి ఐడియాస్ ఏం లేవు ఫ్యూచర్లో ఏం చేద్దామని. ఓకే. లైక్ మనీ అంటే నాకు పాకెట్ మనీ రాదు, బట్ లైక్ నాకేమన్నా అవసరం ఉంటే మా మమ్మీని అడిగి తీసుకుంటా. లైక్ మోస్ట్లీ ఆ మనీని ఎలా స్పెండ్ చేయాలంటే మోస్ట్లీ ఫ్రెండ్స్తో లైక్ హ్యావింగ్ ఫన్, మీటింగ్. నాకు కూడా ఎక్కువగా పాకెట్ మనీ ఇయ్యరు. అంటే నాకు మనీ ఎలా ఇస్తారంటే, ఇప్పుడు దివాళీ అయింది కదా, అప్పుడు అడుగుతారనమాట, నువ్వు ఫైర్ క్రాకర్స్ కొంటావా లేకపోతే నీకు కొంచెం పాకెట్ మనీ కావాలా అని అడుగుతారు. ఇంకా బెనిఫిట్స్ కూడా చెప్తారనమాట. ఇలా నువ్వు ఫైర్ క్రాకర్స్ కాల్చాంకు మొత్తం ఎయిర్ పొల్యూషన్ అవుద్ది, ఇది అవుద్ది, ఇంట్లో కొంచెం మంచి దీపాలు పెట్టుకుని ఇల్లంతా డెకరేట్ చేసుకొని అలా చేస్తే ఇంకా బాగుంటుంది కదా, అది ఇంకా సస్టైనబుల్ కదా అని మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఆబ్వియస్గా నేను మనీయే తీసుకుంటాను. ఇంట్లో ఫైర్ క్రాకర్స్ కూడా మేము ఎక్కువగా కాల్చమన్నమాట దీనివల్ల. ఓకే. సో ఇలాగా ఏ ఫెస్టివల్ వచ్చినా నువ్వు ఇది తీసుకుంటావా లేకపోతే నీకు మళ్ళీ ఏదైనా ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మనీ కావాలా అని కొంచెం మనీ ఇస్తారనమాట. ఓకే. సో అలాగా వస్తుంది. నైస్. సో నువ్వు సస్టైనబిలిటీ గురించి మాట్లాడావు కదా, మీ స్కూల్ వాళ్ళు ఒక లేక్ని రివైవ్ చేశారు కదా, దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేసావా? పార్టిసిపేట్ చేశాను మ్యామ్. అంటే అప్పుడు నేను ఒక 4th క్లాస్లోనో 5th క్లాస్లోనో ఉండేదాన్ని. అప్పుడు నేను చాలా ఎంతూజియాస్టిక్గా, అంటే వాళ్ళు ఒక బుక్ ఇచ్చారనమాట, దాంట్లో మీరు ఎంత మనీ కలెక్ట్ చేస్తున్నారు, మీరు ఎవరి నుంచి తీసుకున్నారు, సిగ్నేచర్స్ పెట్టించుకుని ఆ అమౌంట్ రాయమన్నారు. నేను మా బిల్డింగ్ మొత్తం తిరిగి ఒక 15 మెంబర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నా బర్త్డే మనీ కూడా దాంట్లోనే పెట్టేశాను అనమాట. అప్పుడు ఆ అమౌంట్ని చూసాక నేను అప్పుడు చాలా ఆనందపడిపోయాను. అరే నేను ఇంత కలెక్ట్ చేశానా అని చాలా హ్యాపీ అయ్యాను. ఆ లేక్ రివైవ్ అయ్యాక చాలా నేను కూడా దీంట్లో కొంచెం కాంట్రిబ్యూట్ చేశానని హ్యాపీనెస్ వచ్చింది. ఇప్పుడు అంటే ఆ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసి హ్యాపీగా అయ్యారు కదా, మీరు మన సరౌండింగ్స్లో అంత ట్రాష్ పడేయడం కానీ, జనాలు అసలుకు మన దగ్గర దాన్ని మెయింటైన్ చేయకపోవడం, మన సిటీని క్లీన్గా ఉంచకపోవడం, మన కంట్రీని నీట్గా ఉంచకపోవడం, ఇలాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. మన న్యాచురల్ రిసోర్సెస్ని దాన్ని రివైవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని ఈ ప్రాజెక్ట్ ద్వారా మీరు నేర్చుకున్నారు. లైక్ హౌ డూ యూ ఫీల్ నేచర్కి హౌ డూ యూ ఫీల్ దట్ మీరు అలా కాపాడుకోవాలి అని చెప్పేసి మీకు ఏమైనా థాట్స్ వస్తూ ఉంటాయా? యాక్చువల్లీ నేను ఈ స్కూల్కి 7th క్లాస్లో వచ్చాను. నేను 7th క్లాస్లో వచ్చినప్పుడు ఎవ్రీ వీక్ సాటర్డే వి యూస్ టు గో టు క్లీనప్ డ్రైవ్స్. ఓకే. మొత్తం స్ట్రీట్ చుట్టూరు క్లీనప్స్ డ్రైవ్కి వెళ్ళే వాళ్ళం, జిహెచ్ఎంసీ వాళ్ళ హెల్ప్ తీసుకునే వాళ్ళం. తర్వాత సరౌండింగ్స్ ఏదో ఇష్యూస్ వచ్చి చాలా ట్రాష్ డంప్ చేస్తున్నారని నేను అండ్ 2-3 people ఇంక్లూడింగ్ తిను వి వెంట్ టు జిహెచ్ఎంసీ కమిషనర్ టు స్పీక్ అబౌట్ ఇట్ అండ్ వి స్పోక్ అబౌట్ ఇట్ అండ్ లేటర్ ఆఫ్టర్ 2 days ఐ థింక్ ఆల్ ద స్ట్రీట్స్ వర్ క్లీన్. వెరీ నైస్. సో ఇలా అంటే మన ఎల్డర్స్ని, మనకంటే పెద్దవాళ్ళు కూడా డంప్ చేస్తూ పోతుంటారు. సిటీని ఒక డంప్ యార్డ్ చేస్తున్నారు మెనీ ఆఫ్ ద ప్లేసెస్లో. వాళ్ళని మీరు ఎప్పుడైనా పర్సనల్గా ఈ ఇంపాక్ట్ వచ్చేసి హ్యావ్ యూ ఎడ్యుకేటెడ్ దెమ్? అంటే as he said, we also went on cleanup drives. దాంతోపాటు మేము ర్యాలీస్ అని కూడా చేసాం ఈ సరౌండింగ్స్లో. ఆ ర్యాలీస్ చేసినప్పుడు మేము చాలా స్లోగన్స్ చేసి గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినా కూడా పర్సనల్గా చెప్పేవాళ్ళం అనమాట. ఇలాగా లేక్ ఉంది, దాని చుట్టూ చెత్తేస్తున్నారు, ఈ చుట్టుపక్కల కూడా చూడండి ఇంత ట్రాష్ ఉంటుంది, మేము ఎన్నిసార్లు చేసినా మళ్ళీ వేస్తూనే ఉన్నారని చాలా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ర్యాలీస్ ఎన్నో పెట్టాం మ్యామ్. ఈ ఇయర్ కూడా ఒకటి పెట్టాము. ఈసారి చందానగర్ వరకు కూడా మేము వెళ్ళి చేసాం. అక్కడ చాలామంది చూశారు. సో దే వర్ రియలీ ఇంప్రెస్ దట్ చిన్నపిల్లలు కూడా చెప్తున్నారు మనం కూడా చేయాలి కదా అన్నట్టు వాళ్ళకి ఒపీనియన్ వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. ఆదిత్య, ఈ ఎక్స్పీరియన్స్లో నేను ఏదైతే అడుగుతున్నానో మన నేచర్ని మనం కాపాడుకోవాలి, మన సిటీని, మన ఎర్త్ని, మన కంట్రీని మనం క్లీన్గా ఉంచుకోవాలి అని. సో ఈ ప్రాసెస్లో నువ్వు స్కూల్ అన్నది ప్రాక్టీస్ చేయిస్తుంది, కాకపోతే పర్సనల్గా ఎవరైనా పెద్దవాళ్ళని చూసి ఇలా డర్టీ చేస్తూ ఉంటే నువ్వు ఎప్పుడైనా ఓపెన్గా చెప్పావా? అంటే ఇలా భయం వేస్తుంది, ఇలా ట్రాష్ ఇవన్నీ వేస్తుంటారు, గ్లోబల్ వార్మింగ్ కూడా క్రియేట్ అవ్వచ్చు,
దానివల్ల నాకు భయం అయ్యి ఇలా నేను మా పేరెంట్స్కి మా ఫ్రెండ్స్కి కజిన్స్కి అందరికీ చెప్తూ ఉంటాను. వాళ్ళు కూడా సరే అని వాళ్ళకు కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారా? వెరీ గుడ్, ప్లీజ్ నేర్చుకోండి. నేను యాక్చువల్లీ ఫస్ట్ నేను ఈ స్కూల్ జాయిన్ అవ్వకముందు నేను సేమ్ అలానే ఉండేదాన్ని, పర్లేదు పడేసేదాన్ని చెత్త. కానీ ఆఫ్టర్ ఈ స్కూల్ జాయిన్ అయ్యాక నాకు కొంచెం నాలెడ్జ్ వచ్చి ఓకే మనకి ఉండాలి లేకపోతే చాలా పొల్యూషన్ అవుతుంది అని చెప్పి ఐ ఫాలోడ్. దెన్ నేను మా కజిన్స్ని కూడా ఇలా లేక్ దగ్గరికి తీసుకెళ్ళి నేను చెప్తా ఉంటా అప్పుడప్పుడు, ఇలా మేము చేసాము, మీరు కూడా అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేయండి అని. నైస్. నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా, చెప్పాలి. ఫస్ట్ అది ఎవరు తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చేయాలి. అది తీసుకోండి. డేట్ టేక్. లిఖిత తీసుకో నువ్వు తీసుకో. ఓకే. సో ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను. మీ స్క్రీన్ టైం ఎంత ఉంటుంది రోజు? చెప్పు. అది పేరెంట్స్ డూ వాచ్ మ్యాన్. యా, నేను స్కూల్ అయిపోయాక మొత్తం అదే చూస్తా సాయంత్రం వరకు. ఏం చూస్తావు? ఇన్స్టాగ్రామ్ చూస్తావా? ఇన్స్టాగ్రామ్లో ఏం రీల్స్ వస్తాయి లిఖిత చెప్పు. మీమ్స్ వస్తాయి, నార్మల్ డాన్స్ రీల్స్ కానీ లేకపోతే మీమ్స్. ఓకే. అలా మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు, అవి చూసుకుంటూ రియాక్ట్ అవుతాం అంతే. ఓకే. సో అంత స్క్రీన్ టైం మంచిదంటావా? కాదు, కానీ అడిక్ట్ అయిపోయాము, ఏం చేయలేము. మరి ఎట్లా బయటికి వస్తావు దాని నుంచి? డాన్స్ ఉంటుంది, దాని దగ్గరికి వెళ్ళిపోతా. ఇంకా ఆదిత్య 369 చెప్పు నువ్వు. స్క్రీన్ టైం ఎంత నీది? 2 to 3 hours సార్. 2 to 3 hours? ఏం చేస్తావు దాంట్లో 2 to 3 hours? గేమ్స్ ఆడతా. ఏం గేమ్ ఆడతావు? రోబ్లాక్స్ అన్న, ఇంకా ఫుట్బాల్ గేమ్ ఉంటుంది FC25. ఓకే, అది ఆడతావు. రియల్ ఫుట్బాల్ ఎప్పుడు ఆడతావు? రియల్ ఫుట్బాల్ అంటే సాయంత్రం ఆడతాను, చదివేసుకున్నాక పార్క్ వెళ్తాను మా ఫ్రెండ్స్ అని, అప్పుడు ఆడతావా? ఓకే. నువ్వు నీ స్క్రీన్ టైం ఏంటి? ఎంత? 3 or 4 hours. 3 or 4 hours నీ స్క్రీన్ టైమ్? యాక్చువల్లీ నేను ఫోన్ ట్యాబ్ చూడను, ఎక్కువ టీవీ చూస్తావా? టీవీలో ఏం ఎక్కువ కాంటెంట్ చూస్తావు? ఎక్కువ కార్టూన్ చూస్తా, మా ఏజ్ 13 years అట్లా చూస్తా. నా స్క్రీన్ టైం అంటే స్కూల్ డేస్లో ఒకటి ఉంటుంది, హాలిడేస్లో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. స్కూల్ డేస్లో అంటే చాలా తక్కువ ఉంటుంది, 3 or 4 hours. కానీ 3 or 4 hours తక్కువ నాన్న బంగారు. కానీ హాలిడేస్లో అంటే మోస్ట్లీ దాన్ని వదలవా? లైక్ పొద్దున్న వేసినప్పటి నుంచి పడుకునేప్పటి వరకు ఉంటుంది. అది టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఫోన్ కానీ ఏదైనా. లైక్ టీవీలో అయితే ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూస్తా, ల్యాప్టాప్లో అయితే ఎక్కువ సిరీస్ అండ్ మూవీస్ చూస్తా, ఫోన్లో అయితే ఎక్కువ యూట్యూబ్ షార్ట్స్ ఆర్ రీల్స్ చూస్తా. ఓకే. ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ని కన్జ్యూమ్ చేస్తావు? మూవీస్, షార్ట్స్ అంటే? మూవీస్ అంటే లైక్ లేటెస్ట్ మూవీస్ ఏముంటే అవి చూస్తా. యూట్యూబ్ వీడియోస్ కూడా లేటెస్ట్గా నా ఫేవరెట్ యూట్యూబర్. ఏ క్లాస్ ఇప్పుడు? 8th class. మరి నువ్వు 13+, 16+ ఆ ఫిల్టర్స్ పెట్టుకునే చూస్తావా? ఫిల్టర్స్ అంటే పెట్టుకోను, బట్ లేటెస్ట్ మూవీస్ చూస్తా. ఓకే. సుద్దపూసాయు నేను ఫోన్ చాలా తక్కువ. ఎస్టర్డే మై స్క్రీన్ టైమ్ వాస్ 12 minutes or something. దిస్ అవార్డ్ గోస్ టు దిస్ ఫెలో. ఈ అవార్డ్ నీకే. 12 minutes చూసావంటే బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండదు, టైం కూడా ఉండదు. ఓకే. మరి ఆన్లైన్ గేమ్స్ అవి ఆడవా? చాలా తక్కువ, రేర్గా, వీకెండ్స్. ఏం చేస్తావు మరి ఫ్రీ టైంలో? ఫ్రీ టైం ఉండదు కదా. ఏం చేస్తావు? చదువుకుంటావా? ఇంటికి వెళ్తా 4 to 4:30 టైం పాస్ చేస్తా. 4:30కి బ్యాడ్మింటన్కి వెళ్తా. 6కి వస్తా. 6 to 6:30 లంచ్ డిన్నర్ తింటా. డిన్నర్ తర్వాత 6:30కి ట్యూషన్కి వెళ్తా. ట్యూషన్కి వెళ్ళి 8:30కి వస్తా. 9 దాకా మళ్ళీ ఏమన్నా వర్క్స్ ఉంటే అది చేసుకుంటే పడుకుంటా 9కి. క్లాప్ 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 క్లాప్. ఈ అవార్డు నీకే, నువ్వు కప్పు పట్టుకోవాలి, ఇది వరల్డ్ కప్. నైస్. నువ్వు? నా స్క్రీన్ టైం 1 hour, ఆల్మోస్ట్ 1 hour అంతే ఉంటుంది. ఎందుకంటే ముందు ఎక్కువ ఉండేది 8th క్లాస్లో అప్పుడు, కానీ ఇప్పుడు కొంచెం తగ్గించేసాను అనమాట.
అంటే నేను కూడా కొంచెం ఫోకస్ చేయాలి స్టడీస్ మీద, వేరే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కొంచెం ఫోకస్ చేయాలని. నేను చూసినా కూడా పింట్రెస్ట్ ఎక్కువ వాడతానన్నమాట. దాంట్లో కూడా ఏంటంటే ఏదైనా పింట్రెస్ట్లో కూడా కొన్ని మీమ్స్లా వస్తాయన్నమాట, అవి చూస్తాను. లేకపోతే క్రోషే ఈ ఐడియాస్ ఉంటాయన్నమాట పింట్రెస్ట్లో, చాలా బాగా చూపించే కూడా ఉంటాయి, వాళ్ళ ఇన్స్పిరేషన్ కూడా చాలా బాగుంటాయి. మోస్ట్లీ అయ్యే చూస్తాను నేను. వెరీ నైస్. ఇప్పుడు మీ అందరూ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. స్క్రీన్ టైం చెప్పండి. తగ్గించాలి. మాట రావట్లేదేంటమ్మా? ఏంటి? నువ్వు కాదు నాయన, నువ్వు చాలు. స్క్రీన్ టైం మీరు ఓకేనా? యు ఆర్ వెరీ నైస్. సో ఇన్స్పిరేషన్, సచ్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే. సో ఇప్పుడు నువ్వు క్రోషే ఆర్ట్ ఇదంతా అన్నావు కదా, సోషల్ మీడియా మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? నాకైతే లేదు మ్యామ్. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. నేను లైక్ రీల్ క్రియేటర్ అనమాట. సో నార్మల్గా రీల్ మేకర్ లాగా. రీల్ మేకర్వా? ఇలా నేను డ్యాన్స్ క్లాస్లో షూట్ చేస్తారనమాట. ఇలా ఒక సాంగ్ కంపోజ్ చేసి దాన్ని ఎవ్రీ సాటర్డే అలా చేస్తారు. ఓకే. సో నేను ఆ వీడియోస్ పెడతా. ఇంకా లైక్ సాంగ్ ఉంటుంది కదా, దానికి ఏదో ఒక యాక్షన్ లాగా చేసి పెడతా. ఓకే ఓకే. సిన్స్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ డాన్సింగ్ అండ్ దట్ ఆ సైడు ఉంది కాబట్టి ఓకే. అక్షర నువ్వు ఈ క్రాషే అది అన్నావు కదా, సో అది క్రియేట్ చేసినప్పుడు డిడ్ యూ సెల్ ఎనీ టైం? అంటే ఒక్కసారి పెట్టాను మ్యామ్, బుక్ మార్క్స్ కింద చేశాను. మా అమ్మ వాళ్ళు కూడా సస్టైనబుల్ క్లోతింగ్ వి సెల్ చేస్తారనమాట. వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళు ఇచ్చిన ఒక ఎకో ఫ్రెండ్లీ వూల్ అనేది ఒకటి ఉండేది. సో దాంతో చేసి నేను బుక్ మార్క్స్ కూడా పెట్టాను. అంటే 2 or 3 సెల్ అయినాయి. అంత అంటే మరీ ఎక్కువ సెల్ అవ్వలే, జస్ట్ 2 or 3 సెల్ అయినాయి అంతే. అంటే ఇప్పుడు అంటే ఇంకా చేయాలని అనుకుంటున్నాను నేను. నైస్. సో ఇదొక ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ కదా. సో మీకు ఫ్యూచర్లో లైక్ డూ యూ గైస్ హ్యావ్ దట్ మైండ్ సెట్? నువ్వు ఆల్రెడీ షోకేస్ చేసినావు షాపిఫైలో, ఇక్కడ తెచ్చి అక్కడ తెచ్చి ట్రేడింగ్ స్టార్ట్ చేసినట్టున్నావు. ఆశ్రిత, ఎనీ పాయింట్ ఆఫ్ టైం నీకు ఆ మైండ్ సెట్ ఉందా, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్, ఏం చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్కి అని? ఫ్యూచర్కి అంటే ఇంకా ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ మోర్ ఆప్షన్స్. ఎందుకంటే పేరెంట్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏం లేదు. మా మమ్మీ డాడీ ఆర్ లైక్ నువ్వు ఏం చేసినా జస్ట్ బీ ద బెస్ట్ ఎట్ ఇట్ అండ్ హ్యావ్ యువర్ బెస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్. సో ఇంకా నేను ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా, ఇంకా ఒక దాని మీద ఫిక్స్ కాలే. ఇంకా ఫిక్స్ ఒకవేళ అలా ర్యాండమ్గా అనుకుంటే ఏం థాట్స్ వస్తాయి? అంటే మా డాడీ ఒక ఆంటర్‌ప్రెన్యూర్, ఆయనకి ఒక కంపెనీ ఉంది. సో రైట్ నౌ నేను ఒకటి చెప్పాలి అనుకుంటే మేబీ ఆంటర్‌ప్రెన్యూర్ టు కంటిన్యూ హిస్ కంపెనీ ఆర్ టు కంటిన్యూ హిస్ కంపెనీ. ఓకే. ఆంటర్‌ప్రెన్యూర్ అవుదామని ఆలోచన లేదు, కానీ నేను మోస్ట్లీ ఇండియాకి సర్వ్ చేద్దామని ఒక ఐఏఎస్ లేకపోతే ఒక బిజినెస్ ఉమెన్ అవుదాం అనుకుంటున్నా. మోస్ట్లీ ఐఏఎస్ మీద ఫోకస్ చేస్తున్నా, దీని మీద ఇంకా ఏం థాట్ పెట్టలేదు. నైస్. ఇప్పుడు మీ థాట్స్ ఇవి ఉండొచ్చు, దాని తర్వాత ఎవాల్వ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ప్రస్తుతం హ్యావింగ్ దట్ మైండ్ సెట్ ఈస్ గుడ్. ఆదిత్య, నేను ఫుట్బాలర్ అవ్వాలనుకుంటున్నా. అయితే నేను మోస్ట్లీ దాని మీదనే ఫిక్స్ అయి ఉంటా. లేకపోతే నేను రోబ్లాక్స్లో గేమ్ డెవలపింగ్ చేస్తుంటా, కోడింగ్ చేసి. సో అలా రోబక్స్ వస్తుంటాయి, కరెన్సీ అది రోబ్లాక్స్లో. అయితే దాన్ని మనం డెవెక్స్ అని ఉంటుంది, అంటే డెవలపర్ దాన్ని మనీలోకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అయితే రోబక్స్ ఎక్స్చేంజ్ మనీలో చేసుకుంటే మనీ వస్తుంటాయి. నాది ఆ ప్లాన్. యాక్చువల్లీ నేను కూడా ఇంటర్లో సిఎస్సి తీసుకుని తర్వాత బీబీఏ చేద్దాం అనుకుంటున్నాను. సిఎస్సి బీబీఏ చేసిన తర్వాత ఫస్ట్ ఫండ్స్ ఎతకాలి. ఫండ్స్ ఎతికిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేస్తా. వావ్. ఏం బిజినెస్ ఐడియాస్ ఉంటాయి యూజువల్గా? యాక్చువల్లీ ఐఎమ్ మోర్ ఆన్ హోటల్ మేనేజ్మెంట్. ఎందుకంటే బేసిక్గా హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ సంథింగ్ వేర్ యూ షుడ్ హ్యావ్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో టేస్ట్ ఇన్ ఇట్. ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చేయాలి కదా అప్పుడు? బీబీఏ బీబీఏ ఇంటూ దాట్. ఎస్. ఓకే. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను.
ఇప్పుడు మీరు అంటే యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం రకరకాల పీపుల్ని అబ్జర్వ్ చేసి ఇవన్నీ చేసి మనం ఒక హ్యూమన్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాం. ఇట్ కుడ్ బి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరు కావచ్చు. ఓకే, ఒక 2 things. One best thing that you observed and learnt from somebody, from your beloved people, you wanted అంటే నీకు నచ్చింది, ఒకటి అబ్జర్వ్ చేసి ఇలా మాత్రం చేయొద్దు అని అనుకున్నది, ఒక 2 points ఏం చెప్తావు? ఫస్ట్ ఇదైతే మా అన్నయ్య నేర్పించాడు నాకు. వెన్ అ థింగ్ ఇస్ లాస్ట్, ఇట్స్ లాస్ట్. దాని తర్వాత దాని గురించి బాధపడి వేస్ట్. ఓకే, సెకండ్ థింగ్ కూడా మా అన్నయ్య నేర్పించాడు. యాక్చువల్లీ హీ ఈజ్ 6 years elder than me, ఏజ్ గ్యాప్ ఎక్కువ మా ఇద్దరికి. సో వెన్ ఎవర్ ఐ వాజ్ యంగ్ హీ యూస్ టు బీట్ మీ అలాట్. అంటే వాళ్ళ ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉంటుంది, మా ఏజ్ గ్రూప్ డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళు మనల్ని తీసుకెళ్లారు అనుకోరు, ఎందుకంటే మనం చిన్నపిల్లలం కదా. సో చూపిస్తారనమాట, అది వాళ్ళ బ్యాచ్లోకి మనల్ని జాయిన్ చేసుకోవాలనుకోరు. నేను అది చేయకూడదు అనుకుంటున్నా. ఓ, ఎవరైనా చిన్నపిల్లలు వస్తే నువ్వు జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నావు. సూపర్. నువ్వు ఆశ్రిత? అంటే మా డాడీకి ఏంటంటే ఎక్కువ లైక్ ఏదన్నా చేస్తే తొందరగా కోపం వచ్చేస్తుంది, బాగా ఎక్కువ వస్తుంది. ఇమ్మీడియట్గా లైక్ ఒక 10 minutes తర్వాత కూల్ డౌన్ అయిపోతాడు. అది చూసాక నాకు ఏమనిపించిందంటే అలా కోపాన్ని తెచ్చుకోకూడదు. లైక్ నాకు ఒక సిబ్లింగ్ కానీ, ఒక కజిన్ కానీ, లిటిల్ కజిన్ ఉంటే వాళ్ళు కూడా నాకు లైక్ ఏదైనా తప్పు చేస్తే ఇమ్మీడియట్గా అంత కోపం తెచ్చుకోకుండా ఫస్ట్ కూల్ డౌన్ అయ్యి ఆలోచించి లైక్ తరోగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. లైక్ మా డాడీ లాగా ఫుల్ కోపం తెచ్చుకోకూడదు అని అదొకటి. ఓకే, అండ్ గుడ్ థింగ్ దట్ యూ అబ్జర్వ్డ్ అండ్ లెర్న్డ్. గుడ్ థింగ్ అది కూడా మా డాడీ నుంచే. మా డాడీకి లైక్ కోపం వస్తుంది కానీ పేషెన్స్ ఎక్కువ. నాకేమో అసలు పేషెన్స్ ఉండదు, ఇమ్మీడియట్గా జరిగిపోవాలి నాకు. మా డాడీ నుంచే నేను పేషెన్స్ కూడా నేర్చుకున్నాను. సో స్వీట్. అంటే నేను ఒకటి నేర్చుకున్నానంటే మా పేరెంట్స్ నుంచి. ఏమైనా తప్పు పని చేసినా కూడా వాళ్ళు నన్ను కూర్చోపెట్టి మాట్లాడిపిస్తారనమాట. అంటే సడన్గా అరిచేయరనమాట నా మీద. చెప్పి ఇలా అవుద్ది, నువ్వు ఇలా చేస్తే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది, నువ్వు నేర్చుకోవాలి ఇలాంటివి అని కొన్ని చెప్తారు. అది నేను నేర్చుకున్నా. అంటే ఎవరైనా పక్కన వాళ్ళు తప్పు చేస్తే సడన్గా అరిచేయకుండా కొంచెం కామ్ డౌన్ అయ్యి నీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. నాకు ఇలా ఎఫెక్ట్ అవుతుంది, నీకు కూడా ఇలాగే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పడానికి. వెరీ నైస్. ఎవరి నుంచైనా ఇది నేర్చుకోవద్దు అని అనుకుని అబ్జర్వేషన్ ద్వారా అలాంటివి ఏం లేవు నాకైతే. అందరు నా చుట్టూ నా ఒపీనియన్లో నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు రోజుకొక మంచి పని నేర్పిస్తారు, మంచి హ్యాబిట్ని నేర్పిస్తారు. చాలా మెచ్యూర్డ్ ఉంది అమ్మాయి. మా మమ్మీ దగ్గర నుంచి నేర్చుకున్నా. అంటే నేను ఎప్పుడు అందరినీ ఫాస్ట్గా నమ్మేస్తా. ఇప్పుడు వాళ్ళు చెడ్డ వాళ్ళు అయినా నేను ఎక్కువ నమ్మేసి వాళ్ళతోనే ఉంటా, ఒకే వాళ్ళ దగ్గర ఉంటా. మా మమ్మీ అంటది అప్పుడప్పుడు, అలా నమ్మకూడదు, చాలా చేస్తారు వాళ్ళు అని అంటది. కానీ నేను నమ్మేస్తా అందరినీ ఎక్కువ. ఇంకోటి మా మమ్మీ చెప్తుంది ఇలా వద్దు అలా చేద్దాన్ని, ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. ఓకే, అంటే ఒక పర్సన్ని అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవడం. అది నేను ఒకటి ఏం నేర్చుకున్నానంటే, మా అన్న ఎప్పుడు నన్ను ఎక్కిరిస్తుంటాడు, ఇరిటేట్ చేస్తాడు. నాకు ఇలా ఏమన్నా రాకపోతే ఇది కూడా రాదు, ఏం చేస్తున్నావు అని ఎక్కిరిస్తుంటాడు. ఇంకేమన్నా మాట్లాడాలనుకున్నాడు ఎక్కిరిచ్చి అప్పుడు మాట్లాడతాడు. అయితే ఒకటి నన్ను ఎక్కిరియొద్దని నేను ఫిక్స్ అయిపోయాను. బంగారు కొండ, ఎంత మంచి చెప్పావు. ఇంకా ఒకటి ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా హర్ట్ అవ్వకుండా ఉండాలని నాది. ఇంకోటి మా అన్నయ్యలో ఎప్పుడు చేస్తుంటాడు మా మమ్మీకి నచ్చని పనులు, ఇలా ఎక్కిరిస్తూ. ఇంకా వేరే మా మమ్మీ ఆడుకొని టైంకి రమ్మంటుంది, మా అన్నయ్య రాడాలా. అయితే నేను కూడా కొంచెం ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. సో స్వీట్. నేను ఒకటి నేర్చుకున్నా, అది నా అన్నయ్య నుంచి. అచ్చం తను ఎప్పుడూ నన్ను బాగా చూసుకుంటారు, కానీ మేము ఎక్కువ కొట్టుకుంటాం కూడా. ఇప్పుడు నాకేమైనా అవసరం, ఇద్దరికి ఏమైనా అవసరం అయితే ఫస్ట్ నాకు ఇచ్చేస్తారు. అట్లా వేరే వాళ్ళని దానికన్నా ముందు పెడతారు. అది నేను నా అన్నయ్య నుంచి నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే అది నేను నేర్చుకోవద్దు అని అనుకునేది, అది కూడా అన్నయ్య నుంచే.
తను వచ్చాం ఎక్కువ అబద్ధాలు చెప్తారు. ఇంకా వచ్చాం ఇంకా నేను అబద్ధమో నిజమో అనుకోకుండా నమ్మేస్తాను. దాని తర్వాత అబద్ధం అని తనే చెప్పేస్తాడు. అందుకని అబద్ధాలు చెప్పుకోవద్దని డిసైడ్ అయ్యాను. చూసారా, పిల్లలు పేరెంట్స్ అండ్ సిబ్లింగ్స్ నుంచి, అది కూడా ఎల్డర్ సిబ్లింగ్స్ నుంచి ఎక్కువ నేర్చుకుంటున్నారు. సో మీరు కొంచెం మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగానే ఉంటారు. ఓకే, సో మీకు ఈ టాక్ షో ఎట్లా నచ్చింది? ఏమనిపించింది? జెన్యూన్గా మాట్లాడినరా లేకపోతే సఫకేటెడ్గా మాట్లాడినరా? ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ ఈ షో మొత్తంలో నేను చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇట్ వాస్ లైక్ అ పర్సనల్ టాక్ మోర్ దెన్ అ షో. మేము కూడా అట్లా అనుకుని చేస్తున్నాం ఇది. మా పర్సనల్ ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. ఇంకా మేము చేసే మంచి పనుల్ని వేరే వాళ్ళు కూడా చూసి చేయాలని మేము అనుకుంటున్నాం అన్నమాట. అంటే ఇప్పుడు సస్టైనబుల్ ప్రాక్టీసెస్ గురించి మా స్కూల్ ఎలా చేస్తుందో వేరే స్కూల్స్ కూడా కొంచెం చేయాలని మేము అనుకుంటున్నాం. అలా అంటప్పుడు మన ఎర్త్ కూడా ఎర్త్ విల్ బికమ్ ఏ బెటర్ ప్లేస్. నేర్చుకోండి అయ్యా. నాకు నచ్చింది, మీరు చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఆల్సో మేము ఎలా మా పర్సనల్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోగలం. సేమ్ అక్షర అక్క చెప్పినట్టు ఇలా వేరే స్కూల్స్ కూడా చేస్తే బాగుంటుంది. సూపర్. నాకు కూడా షో నచ్చింది. మేము ఇలా పర్సనల్ ఫీలింగ్స్ మేము చెప్పగలుగుతున్నాము. ఇంకా ఫస్ట్లీ థ్యాంక్ మేఘనా మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. And I like this show. It is nice, and you're also letting me like say some facts about family and parents. సో స్వీట్. మీ అన్న చూస్తాడు ఈ షో, నేను చెప్పినావు. నువ్వు నాన్న? నాకు ఈ షో చాలా బాగా నచ్చింది. మనం మీరు ఒక పెద్ద హైయర్ అథారిటీగా మాట్లాడకుండా సేమ్ లెవెల్ క్యాజువల్గా మాట్లాడుతున్నాను. నాకు చాలా బాగా నచ్చింది, చాలా నేర్చుకున్నాను. ఇంకా మీరు కూడా నేర్చుకుంటానని హోప్. సో నైస్. ఫస్ట్లో నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యా, కానీ లైక్ మీరు ఒక మ్యామ్లా కాకుండా నిజంగా మీరు చెప్పినట్టు ఒక అక్కలా మాట్లాడుతుంటే స్లోగా అన్నారు పిల్లలు. స్లోగా కంఫర్టబుల్ అయిపోయా, ఒపీనియన్స్ కంఫర్టబుల్గా షేర్ చేసుకుని. సో స్వీట్ ఆఫ్ యూ. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. నేను కూడా మళ్ళీ 8th 9th క్లాస్ పిల్లలాగా ఫామ్ అయిపోయి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీలక్ష్మి అయ్యంగార్ ఛానల్. అండ్ మన యంగ్ జనరేషన్ ఎంత బ్రైట్ఫుల్ మైండ్తో ఉన్నారో మీరు చూడండి, నేర్చుకోండి. ప్లీజ్ హ్యావ్ డిస్కషన్స్ విత్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ యు ఆర్ ఎ పేరెంట్. One big round of applause.